నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఇప్పర్తి గ్రామంలో ఆ గ్రామ వాస్తవ్యుడైన భవనం మధుసూదన్ రెడ్డి గారి నివాసంలో ఉన్నాం. భవనం మధుసూదన్ రెడ్డి గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కులాలకు మతాలకు అతీతంగా ప్రజలతో మమేకమై గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. ప్రస్తుతం ఆయనతో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి, ఈ గ్రామస్తుడిగా ఈ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మేము ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ముందుగా టీవీ 999 వారికి నా యొక్క నమస్కారాలు. ఈ ఇప్పర్తి గ్రామంలో మొదటి నుంచి కూడా ఆనాటి నుంచి కూడా మా నాన్నగారు మా అమ్మగారు స్వాతంత్ర సమరయోధులు. మరి ఇప్పర్తి గ్రామంలో పుట్టి పెరిగినందుకు మరి ఏదో విధంగా ఇప్పర్తి గ్రామంలో మనం సేవ చేయాలనే ఆలోచన విధానంతో ఈ ఇప్పర్తి గ్రామాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. మా తల్లిదండ్రులు ఆనాడు అణగారిన వర్గాల కొరకు బీదల కొరకు ఎలానైతే పాటుపడ్డారో నా వంతుగా ఏదో సహాయం చేసి ఈ ఊరు ఇప్పర్తి గ్రామాన్ని చేయాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సార్, మేము ఇటీవల ఈ గ్రామంలో విస్తృతంగా పర్యటించినాం. ఈ గ్రామవాసులను అడిగి తెలుసుకున్నాం. మీరు ఈ కులాల మతాలకు అతీతంగా ఏమేమి చేస్తారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, ఇప్పటి వరకు వాళ్ళకి ఇలాంటి హామీలు ఇచ్చారు మీరు? అంటే హామీలు అనేది ఎప్పుడు కూడా అయ్యా నేను ఏదన్నా కావాలంటే చేసుకుంటూ పోతుండం, కానీ మొదలు హామీలు ఇచ్చి మనం ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం కాకుండా మనం చేసేది ఏదైనా కొద్దిగానైనా ఏదైనా కానీ మొదలు చేసి చూపించాలి, నిర్వహించి చూపించాలి. వాళ్ళకు నిర్వహణ కావాలి. చెప్పి హామీలు ఇచ్చి తర్వాత చేయకుండా పోవడం అది పొరపాటుగా భావిస్తాను నేను. ఆ రోజు మొన్ననైతే నా గ్రామస్తులు అయితే అందరూ కూడా మన అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కోలాటం నేర్చుకుంటాం మేము అని అడగటం జరిగింది. నాకు ఇంతకుముందు కూడా ఈ కోలాటాలే కాదు, మా కళ అనేది అంతరించిపోతున్న కళలని బయటికి తేవాలనే ఆలోచన విధానంతో నాకు ఫస్ట్ నుంచి ఉంది. కళలు మా తల్లిదండ్రుల నుంచే నాకు వచ్చింది. ఆ కళ కూడా ఆనాడు ఉద్యమంలో పాటలు కానీ తెలంగాణ కొరకు పోరాటం చేసిన ఉద్యమం నాటి నుంచి కానీ ఆ రోజు మా అమ్మ నాయన ఉన్నప్పటి నుంచి ఈ కళల మీద నాకు అవగాహన ఉంది. ఈ కళలు అంతరించిపోతున్న సందర్భాలలో మన ఇప్పర్తి గ్రామం నుంచి కూడా ఈ యొక్క కళని తేవాలే, బయట ఊరు నుంచి ఎందుకు మన ఇప్పర్తి గ్రామాలనే ఈ కోలాటం కానీ డప్పులు కానీ అట్లాంటి కళని నిర్వహించాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఎన్ని బృందాల కోలాటాలు నేర్పిస్తారు, ఇక్కడ డప్పులు కూడా ఇప్పించేదారు అనేది ఒక మాట. అయితే ఒక డప్పులు కళాకారులకు డప్పులు తేవడం జరిగినది. డప్పులు తీసుకొచ్చి ఒక డప్పుల బృందాన్ని తయారు చేసిన ఒక 20 మందితోని 20 మంది కళాకారులతోని 3 కోలాటాల బృందాలుగా విభజించి ఒక 60 మంది టీముకు ఒక్కొక్క కోలాట బృందానికి ఒక 20 మంది లెక్క 3 టీములు చేయడం జరిగింది. 3 టీములు కూడా ఇప్పర్తి గ్రామంలో ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం అని ఒక గ్రూపు, ఇక్కడ ఉన్న రామాలయం దగ్గర ఒక గ్రూపు, అక్కడ మా తల్లిదండ్రుల పేరు మీద అక్కడ కట్టిస్తున్న భవన్ దగ్గర ఒక గ్రూపుగా 3 గ్రూపులు విభజించి 3 గ్రూపులను 3 20 60 మంది మా అక్కలకు కోలాటం బృందాలుగా నేర్పించినాం. ఒక నెల రోజులు నేర్పించినాం. ఒక 4 మాస్టర్లను పెట్టి డప్పుకు ఒక మాస్టరు 3 కోలాట గ్రూపులకు 3 పెట్టి 1 మంత్ నేర్పించడం జరిగినది. నేర్చుకున్నారు హాయిగా. ఇప్పుడు కూడా 2 రోజుల 3 రోజులు కూడా వాళ్ళు కోలాటం వేసి రేపు ఏదైనా కార్యక్రమాలకు కూడా ఇప్పటి గ్రామాల్లో పండుగలైనా పాపం అయినా దేవుడి గుళ్ళలో ఏదైనా కార్యక్రమం అయినా ఏదైనా ఉపయోగపడేటట్టు వాళ్ళని తీర్చిదిద్దడం జరిగింది. సార్, మీరు మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వం వచ్చిన ఆస్తి కూడా లేదని ఇక్కడ ప్రజలు చెప్పారు మాతోని. మీరు ఒక స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ గ్రామం నుంచి మీరు బయట పోయి మీరు రానిచ్చి మళ్ళీ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు, ఇప్పటి వరకు ఎవరు చేయలేదని గ్రామస్తులు మాతో చెప్పారు సార్. అయితే తల్లిదండ్రులు, నా ఉద్దేశం ప్రకారం తల్లిదండ్రులు ఏ కొడుకులకు కూడా ఎవరు కూడా ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కని పెంచి పెద్ద చేసినదే మనకు చాలా ఎక్కువగా వాళ్ళకు వాళ్ళ పాదాలకు రోజు నమస్కారం చేయాలి.
తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులు ఏమి ఇచ్చిర్రని కాదు, మనం తల్లిదండ్రులకు ఏమి ఇచ్చినాం, మనం కని పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళకి ఏమి ఇచ్చినాం, వాళ్ళ పేరు ఎట్లా నిలబెట్టాలి, వాళ్ళు పోయిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత అందరికి కూడా వాళ్ళ పేరు ఎట్లా తెలవాలనే ఆలోచన మనం చేయాలి తప్ప తల్లిదండ్రులు ఏమి ఇచ్చినారు, ఇచ్చినా ఇవ్వకున్నా కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ మన తల్లిదండ్రులుగా భావించాలి, వాళ్ళని మన పెద్దలుగా భావించాలి. వాళ్ళు చేసిన మా తల్లిదండ్రులు స్వాతంత్ర సమరయోధులు, ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు. ఆ రోజు పోరాటాలు చేసి ఎంతో చేయటం జరిగినది, బీదవాళ్ళకు చేసినారు. ఆ స్ఫూర్తితోనే ఆ రోజున్న మా కుటుంబంలో ఉన్న మా తల్లిదండ్రుల స్ఫూర్తే ఈరోజు నాకు అది వచ్చింది. నేను కూడా అదే విధంగా వాళ్ళైతే ఆ రోజు ఏం చేసిరో నేను కూడా ఈరోజు అదే చేసేటందుకు ముందుకు పోతున్నా. నా స్వయశక్తుల నాకు ఇక్కడ భూములు ఇవ్వకున్నా లేకున్నా ఉన్నా కానీ మన స్వయం శక్తితోనే మనం కొద్దిగా సంపాదించుకున్నాం. దాంట్లోనే కొంత బతికేటానికి అందరికీ కొంత డబ్బు అవసరం, కాకపోతే ఆ ఉన్న దాంట్లోనే మనం గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. మన తల్లిదండ్రులు అడుగుపెట్టిన భూమిది ఇప్పటి గ్రామం, మన తల్లిదండ్రులు నడిచిన భూమి. ఈ మట్టి చాలు మనకు, ఈ మట్టితోనే మనం ఈ మట్టిని ముద్దాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి గ్రామానికి దండం పెట్టి ఈ ఇప్పటి గ్రామాల్లో మనం సేవలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, మీరు మీ తండ్రి గారు సాయుధ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరంలో చాలా జైలు కూడా వెళ్ళిందని తెలిసిన, ఒకసారి ఆ వివరాలు చెప్పండి. మా నాన్నగారు భవనం జాన్ రెడ్డి గారు స్వాతంత్ర సమరయోధులు, మా అమ్మ కూడా భవనం కోటమ్మ గారు స్వాతంత్ర సమరులు. ఆనాడు నైజాం